అని మీరు అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు హింట్ ఇచ్చారు, మీ ఇంట్లో ఒకళ్ళు ఉండరు అని. అదే సంవత్సరం అది బాధ కలిగించిన విషయం అయ్యేటప్పటికీ మీరు ఊహించి నా నక్షత్రం ప్రకారం మీకు ఇది ఈ పలానా మంత్లో మీకు ఆ శోకం ఉంది, మీకు రాసి పెట్టుంది మీ గ్రహం ప్రకారం అన్నారు. నిజంగా 1.5 బావగారు చనిపోయి సంవత్సరీకం అయిపోయింది. 1 year దాకా ఆ శోకం మమ్మల్ని వెంటాడుతూనే ఉండింది. అది కానీ మీరు అది ఊహించడం అనేది నాకు అసలు చాలా ఆశ్చర్యం. చెప్పాలంటే మన జ్యోతిషం అంతా చెప్పొచ్చు, కానీ కొన్ని ఉంటాయి పద్ధతులు, అలా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాలి. మనం అది ఒక వేలో వచ్చేసింది అంతే. అంటే మీరు అడిగారు టక్కున నా చెప్పండి అని, నక్షత్రం అని చెప్పి నేను అది చెప్పగానే మీరు వెంటనే అన్నారు మీ ఇంట్లో ఏదో జరగబోతుంది అని. ఆ వీడియో ఫస్ట్ చూడండి, దాదాపు 1 million చూస్తున్నారు దాన్ని. అందులో లాస్ట్కి చెప్పారు, నేను మామూలుగా సరదాగా మాట్లాడుకుంటున్నాం, టక్కున నేను అడిగిన క్వశ్చన్కి సమాధానంగా మీ ఇంట్లో ఒక ఉపద్రవం రాబోతుంది అన్నారు. నేను పెద్దవాళ్ళ అనుకున్నాను కానీ అసలు ఇలా ఊహించలేకపోయినా. మనసులో అన్నాక ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందమ్మా, అది కర్మఫలం. భగవంతుడు భూమి మీద ఎంతవరకు రాసిందో అంతవరకు జరుగుతుంది. అందరికీ అమ్మవారే ఉన్నారు, అందరికీ అమ్మవారే దయ. అంతేనండి, మీరు అన్నది వాస్తవం.